అండి ఫస్ట్ వన్ ఎబిలిటీ అన్నారు. ఎబిలిటీ అంటే ఏంటి మీనింగ్ అంటే, సో ఎబిలిటీ అంటే మనకు సామర్థ్యం. సో అబిలిటీ అంటే సో ఏదైనా ఇది చేయగలరు, ఆ సామర్థ్యం అనేది వాళ్ళకుంది అని చెప్పే సందర్భంలో మనం అబిలిటీని యూజ్ చేస్తాం. సో దానికి ఆపోజిట్ వచ్చేసి ఇన్ఎబిలిటీ. ఇన్ఎబిలిటీ అంటే అసమర్థత, వాళ్ళకి ఆ పని చేత కాదు, వాళ్ళ వల్ల అది చేయడం జరగదు అనే దాని గురించి చెప్పేటప్పుడు ఉపయోగిస్తారు. సో అసమర్థత. నెక్స్ట్ సెకండ్ వన్ హ్యాపీ. హ్యాపీ అంటే సంతోషం. సో హ్యాపీ అంటే సంతోషంగా ఉండడం. సో హ్యాపీ అంటే మీనింగ్ ఏంటి? సంతోషం. సో ఇప్పుడు మరి దానికి ఆపోజిట్ వచ్చేసి అన్హ్యాపీ. అన్హ్యాపీ అంటే దుఃఖం. సో అన్హ్యాపీ అంటే దుఃఖంతో కూడిన అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ అలాగే ఇంపోర్ట్. ఇంపోర్ట్ అంటే ఏదైనా మనం వస్తువుల్ని కానీ లేదా థింగ్స్ని కానీ తీసుకోవడం అంటే ఇంపోర్ట్ అంటే ఏమొస్తుంది మీనింగ్ అంటే దిగుమతి చేసుకోవడం అనే మీనింగ్ వస్తుంది. సో దిగుమతి. దిగుమతికి ఆపోజిట్ ఎక్స్పోర్ట్. ఎక్స్పోర్ట్ అంటే ఏంటి? ఎగుమతి. సో ఎక్స్పోర్ట్ అంటే ఎగుమతి. సో ఇంపోర్ట్కి ఆపోజిట్ ఎగుమతి. నెక్స్ట్ ఇంటీరియర్. సో మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం కదా, సో ఇంటీరియర్ డిజైన్స్ అని చెప్పేసి. సో ఇంటీరియర్ అంటే ఏంటి అంటే అంతర్గతంగా. సో ఇంటీరియర్ అంటే అంతర్గతంగా, సో అంటే లోపల వైపుగా అని మీనింగ్ వస్తుంది. దానికి ఆపోజిట్ అంటే ఇంటీరియర్కి ఆపోజిట్ ఎక్స్టీరియర్. సో ఎక్స్టీరియర్ అంటే మనకి సో వెలుపల లేదా బాహ్యంగా అనే మీనింగ్ వస్తుంది. సో లోపల వైపు ఉండే డిజైనర్స్ని కానీ లేకపోతే లోపల వైపు గురించి చెప్పేదాన్ని ఇంటీరియర్ అని చెప్తారు. సో దానికి ఆపోజిట్ ఎక్స్టీరియర్. ఎక్స్టీరియర్ అంటే వెలుపల లేదా బాహ్యంగా. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ మ్యాక్సిమం అన్నారు. సో మ్యాక్సిమం అంటే గరిష్టంగా అనే మీనింగ్ వస్తుంది. గరిష్టంగా, సో ఎక్కువ అనే మీనింగ్ వస్తుంది. సో దానికి ఆపోజిట్ వచ్చేసి మినిమం. అట్లీస్ట్ అంటాం కదా, సో కనీసం అనే వాటి గురించి చెప్పేటప్పుడు మినిమంని యూజ్ చేస్తాము. ఎక్కువగా గరిష్టంగానే చెప్పే వాటి గురించి చెప్పేటప్పుడు మ్యాక్సిమం అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్ సిక్స్త్ వర్డ్ వచ్చేసి ఇంక్లూడ్. ఇంక్లూడ్ అంటే అది కూడా, కూడడం, కలిసి ఉండడం, లేకపోతే చేర్చడం. సో ఇలాంటి మీనింగ్స్లో మనం ఇంక్లూడ్ అనేది యూజ్ చేస్తాం. ఇంక్లూడ్ అంటే అది కూడా అని. సో అంటే ఏంటి? చేర్చడం. సో ఏదైనా ఒక వస్తువుని కానీ థింగ్స్ని ఇంక్లూడ్ సో అని చెప్పేటప్పుడు మనం దాన్ని యూజ్ చేస్తాం. సో ఆపోజిట్ వచ్చేసి ఎక్స్క్లూడ్ అంటే అది కాకుండా, మినహాయింపు అనమాట. సో ఎక్స్క్లూడ్ అంటే ఏంటి? మినహాయింపు. సో మినహాయింపు. ఇప్పుడు బీఈడికి అప్లై చేసేటప్పుడు చూడండి, పేపర్ 1 పేపర్ 2 రెండు అప్లై చేయాలంటే ఇంక్లూడ్, సో బీఈడి అలాగే డైట్ రెండు కూడా అయిపోయి ఉండాలి, అంటే టీటీసీ. సో అదే మనము స్కూల్ అసిస్టెంట్కి రాయాలి అంటే ఎక్స్క్లూడ్, మినహాయింపు. దేనికి? ఇక్కడ మనము స్కూల్ అసిస్టెంట్ రాయాలంటే బీఈడి చేస్తే సరిపోతుంది. సో మన ఇంక్లూడ్ అని చెప్పేటప్పుడు ఇక్కడ చూడండి, సో ఇంక్లూడ్ అంటే బీఈడి వాళ్ళైనా సరే టీటీసీ వాళ్ళైనా సరే ఎవరైనా స్కూల్ అసిస్టెంట్ రాసుకోవచ్చు, అలాగే ఎస్జిటి కూడా రాసుకోవచ్చు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అక్కడ మనం ఇంక్లూడ్ యూస్ చేస్తాం. ఇంక్లూడ్ వాళ్ళు కూడా రాయొచ్చు అని చెప్పొచ్చు. సో ఎక్స్క్లూడ్ అంటే మనం ఎస్జిటి రాయాలంటే బీఈడి వాళ్ళు ఎలిజిబుల్ కాదు అని చెప్పారు కదా, సో ఎక్స్క్లూడ్ బీఈడి రిమైనింగ్ అంటే టీటీసీ వాళ్ళు సెకండరీ గ్రేడ్ టీచర్స్కి ఎగ్జామ్ రాసుకోవచ్చు అని. సో ఆ విధంగా మనం ఇంక్లూడ్ ఎక్స్క్లూడ్ అన్నవి ఉపయోగించవచ్చు. సో ఇంక్లూడ్ అంటే చేర్చడం, ఎక్స్క్లూడ్ అంటే మినహాయింపు దానికి. నెక్స్ట్ వచ్చేసి సెవెంత్ వన్ జూనియర్ అంటే ఏంటంటే వయసులో కానివ్వండి లేదంటే హోదాలో కానివ్వండి చిన్న వాళ్ళని జూనియర్ అంటారు. వయసులో అయినా హోదాలో అయినా చిన్న వాళ్ళని జూనియర్ అంటారు. మరి దానికి ఆపోజిట్ సీనియర్ అంటే ఏంటి? వయస్సులో అయినా హోదాలో అయినా పెద్దవారిని సీనియర్ అని అంటాం. సో జూనియర్కి ఆపోజిట్ వచ్చేసి సీనియర్.
సో నెక్స్ట్ ఎయిత్ వన్ అబౌవ్. అబౌవ్ అంటే ఏంటి? పైన. సో అబౌవ్ అంటే పైన, పై వాటికి సంబంధించిన వాటి గురించి చెప్పేటప్పుడు అబౌవ్ అనేది యూజ్ చేస్తాము. సో దానికి ఆపోజిట్ వచ్చేసి బిలో. బిలో అంటే ఏంటి? క్రింద. సో క్రింద అనే దాని గురించి మాట్లాడేటప్పుడు బిలో అన్నది యూజ్ చేస్తాము. నెక్స్ట్ నైన్త్ వన్ మెజారిటీ. మెజారిటీ అంటే అర్థం ఏంటి అంటే పెద్ద భాగం. సో ఎక్కువ భాగం, మొత్త భాగం. అలాగే సంఖ్యాకత. సో సంఖ్యాకత అనేది కూడా ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ పార్ట్ గురించి ఒకవేళ ఒక గ్రూప్ని డివైడ్ చేసినప్పుడు ఒక గ్రూప్లో ఎక్కువ మెంబర్స్ ఉండి ఒక గ్రూప్లో తక్కువ మెంబర్స్ ఉంటే ఎక్కువ పీపుల్స్ ఉన్న గ్రూప్ని మనం మెజారిటీ అని చెప్పుకుంటాము. సో దానికి ఆపోజిట్ వచ్చేసి మినారిటీ. సో మైనారిటీ అంటే ఏంటి అంటే మనకి అల్ప వయస్కత లేదా కుర్రతనం అని కూడా చెప్పొచ్చు. సో అల్ప వయస్కత అంటే తక్కువ సంఖ్య లేదా తక్కువ నెంబర్, తక్కువ వయసు, ఇలాంటి వాటి గురించి చెప్పేటప్పుడు మనం మైనారిటీని యూజ్ చేస్తాం. సో మెజారిటీకి ఆపోజిట్ మైనారిటీ. నెక్స్ట్ లాస్ట్ 10th వన్ వచ్చేసి ఆప్టిమిస్ట్. ఆప్టిమిస్ట్ అంటే ఆశావాది. ఆశావాది. సో చాలామంది బీఈడి వాళ్ళు ఏంటంటే సెకండరీ గ్రేడ్ టీచర్స్కి కూడా మనం ఎలిజిబుల్ అయ్యి ఉంటే బాగుండేది, బికాజ్ ఆఫ్ 2 years డిప్లొమా టీటీసీ కాబట్టి బీఈడి 1 year కాబట్టి వాళ్ళకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందని చెప్పేసి స్టేట్మెంటుతో మనకు బీఈడి వాళ్ళకి ఎస్జిటి పోస్టు అనర్హులు అని చెప్పారు. కానీ తర్వాత వచ్చినటువంటి బీఈడి 2 years కోర్సుగా మారిపోయింది. సో 2 years కోర్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే టీటీసీని 2 years చేస్తారు, బీఈడిని 2 years చేసిన వాళ్ళు ఉన్నారు. సో మరి బీఈడి కూడా 2 years చేసిన వాళ్ళ ఆశ ఏంటంటే మనకి కూడా ఎస్జిటి పోస్ట్కి అర్హులుగా ఇవ్వచ్చు కదా అని. సో అలాంటి ఆశతో ఉండేవాళ్ళు. అలాంటి సందర్భంలో మనం ఆశావాది అని చెప్పుకుంటాం. సో ఆప్టిమిస్ట్. దానికి ఆపోజిట్ వచ్చేసి పెసిమిస్ట్. సో పెసిమిస్ట్ అంటే దానికి ఆపోజిట్, ఆశావాదికి ఆపోజిట్ వచ్చేసి నిరాశావాది. నిరాశావాది. సో 10 ఈరోజు మనం 10 ఆపోజిట్ వర్డ్స్ నేర్చుకున్నాము. సో ఒకసారి ఓవరాల్గా చూడండి. ఎబిలిటీ అంటే సామర్థ్యం కల వాళ్ళు, దానికి ఆపోజిట్ ఇన్ఎబిలిటీ అంటే అసమర్థత, అంటే ఆ పని చేత కాదు లేదా తన వల్ల కాదు అనే సందర్భంలో వాడతారు. నెక్స్ట్ హ్యాపీ అంటే సంతోషంగా ఉండడం, దానికి ఆపోజిట్ వచ్చేసి అన్హ్యాపీ అంటే దుఃఖంతో కూడిన. సో హ్యాపీ అంటే సంతోషం, అన్హ్యాపీ అంటే దుఃఖం. నెక్స్ట్ థర్డ్ వన్ ఇంపోర్ట్, ఆపోజిట్ వచ్చేసి ఎక్స్పోర్ట్. ఇంపోర్ట్ అంటే దిగుమతి చేసుకోవడం, ఎక్స్పోర్ట్ అంటే ఎగుమతి చేయడం. నెక్స్ట్ ఇంటీరియర్, ఆపోజిట్ వచ్చేసి ఎక్స్టీరియర్. సో ఇంటీరియర్కి మీనింగ్ ఏంటంటే అంతర్గతంగా లేదా లోపల అని చెప్పుకోవచ్చు. సో ఎక్స్టీరియర్కి మీనింగ్ ఏంటంటే వెలుపల లేదా బాహ్యంగా. నెక్స్ట్ 5th వన్ వచ్చేసి మ్యాక్సిమం. మ్యాక్సిమంకి ఆపోజిట్ మినిమం. సో మ్యాక్సిమం అంటే గరిష్టంగా అని చెప్పుకోవచ్చు. దానికి ఆపోజిట్ మినిమం. మినిమం అంటే కనీసం, అట్లీస్ట్ అనే సందర్భంలో మనం మినిమంని యూజ్ చేస్తాం. నెక్స్ట్ 6th వన్ ఇన్క్లూడ్. ఇన్క్లూడ్కి ఆపోజిట్ వచ్చేసి ఎక్స్క్లూడ్. ఇన్క్లూడ్ అంటే అది కూడా లేదా చేర్చడం, అలాంటి వాటి సందర్భంలో యూజ్ చేస్తాము. ఎక్స్క్లూడ్ అంటే మినహాయింపు, అది కాకుండా మిగతా వాటిని అని చెప్పే సందర్భంలో ఇది యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి జూనియర్. జూనియర్కి ఆపోజిట్ వచ్చేసి సీనియర్. సో జూనియర్ అంటే ఏంటి? వయసులో అయినా హోదాలో అయినా చిన్నవాళ్ళని జూనియర్ అంటారు. సో ఆపోజిట్ వచ్చేసి సీనియర్. సీనియర్ అంటే వయసులో కానీ హోదాలో కానీ పెద్దవారిని సీనియర్ అంటారు. నెక్స్ట్ వన్ అబో. అబోకి ఆపోజిట్ వచ్చేసి బిలో. సో అబో అంటే మీనింగ్ ఏంటి? పైన. సో పైన అనే వాటి గురించి తెలియజేసేటప్పుడు అబో అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్ బిలో. బిలో అంటే కింద వైపు లేదా కింద వాటి గురించి తెలియజేసేటప్పుడు బిలో అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మెజారిటీ, ఆపోజిట్ వచ్చేసి మైనారిటీ. సో మెజారిటీ మీనింగ్ ఏంటి? పెద్ద భాగం, సంఖ్యాకత. లేదంటే ఎక్కువ మొత్తాన్ని గురించి చెప్పేటప్పుడు ఒక 2 గ్రూపుల్లో ఎక్కువ మొత్తం ఒకవైపు, తక్కువ మొత్తం ఒకవైపు ఉంటే ఎక్కువ మొత్తం ఉన్న భాగాన్ని మెజారిటీ అని, తక్కువ మొత్తం ఉన్న భాగాన్ని మైనారిటీ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ ఆప్టిమిస్ట్. ఆప్టిమిస్ట్కి ఆపోజిట్ పెసిమిస్ట్. సో ఆప్టిమిస్ట్ అంటే ఆశావాది. అంటే సో మనం కోరుకునే ఆశలో కానీ లేకపోతే అనుకున్న మాటలో కానీ ఇలా అయితే బాగుంటుంది కదా, ఇలా జరిగితే బాగుంటుంది కదా అన్నటువంటి ఆశా దృక్పథంతో మాట్లాడేటప్పుడు ఆప్టిమిస్ట్ అనే వర్డ్ని యూజ్ చేస్తాము. సో దానికి ఆపోజిట్ పెసిమిస్ట్ అంటే నిరాశావాది. అలా ఎందుకు జరుగుతుందిలే, అలా జరగదులే, ఇక అంతేలే,
ఇంకా ఇది జరగదేమో అనేటువంటి నిరాశా భావంతో మాట్లాడే సందర్భంలో పెసిమిస్ట్ని యూస్ చేస్తాం. సో ఇవ్వండి ఇవాల్టి ఆపోజిట్ వర్డ్స్. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. థ్యాంక్ యూ అండి.